యాసంగి పంటకు సంబంధించి వరి ధాన్యం కల్లాలకు రాకముందే ముందు చూపుతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక కొనుగోలు కేంద్రాలన్నీ రైతుల ధాన్యపు శిలలతో కిటకిటలాడుతూ కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా ఒకవైపు సాగుతూ ఉంటే చాలా కాలం తర్వాత ఏసీ గదిలో నుండి బయటకు వచ్చి ఓ పెద్ద మనిషి కొనుగోలు కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలనలో కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుండి తరుగు పేరిట 6 కిలోల దోపిడీ చేయడమే కాక సరైన ట్రాన్స్పోర్ట్ వసతులు లేకపోవడం, గన్నీ బ్యాగులతో పాటు మద్దతు ధర కూడా ఇవ్వకపోవడంతో ఆనాడు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా ప్రైవేటు వ్యాపారులకు తమ ధాన్యాన్ని అమ్ముకుని అష్ట కష్టాలు పడ్డ రోజులను రైతులను ఇంకా మరవలేనన్నారు. ఇక ఆనాటి దౌర్భాగ్య పరిస్థితులను చూసి ప్రజాప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైతుల ధాన్యానికి మద్దతు ధరతో పాటుగా 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటుండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తమ యొక్క ధాన్యాన్ని అమ్ముకోకుండా ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో 100% రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో కొనుగోలు కేంద్రాల్లోనే తమ యొక్క ధాన్యాన్ని అమ్ముకుంటూ ఉంటే తట్టుకోలేక చాలా కాలం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొనుగోలు కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. అంతేకాకుండా ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో నిరంతరం అధికారులతో కొనుగోలు ప్రక్రియకు సంబంధించి చర్చిస్తూ గన్నీ బ్యాగులు కొరత లేకుండా, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బాంధవుడిగా పనిచేస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే రైతులే తిరగబడతారు. ఖబర్దార్. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ఈరోజు రాష్ట్రం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది. దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఈరోజు రైతులను ఆదుకున్న ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు పండించిన సన్న ఓట్లకు రైతులందరూ కూడా ఈరోజు ఎందుకు ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నారు? మీరు దళారుల్లాగా పనిచేసి దళారులతో కుమ్మక్కై మన వర్షాకాలంలో కొందరు రైతులకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మీరు చెప్పిన మాయ మాటలు నమ్మి కొందరు దళారులకు అమ్ముకొని మోసపోయిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. మీ మాయమాటలు నమ్ముతలేరు. ఇప్పుడు మీరు చెప్పేటివి ఏవి వింటలేరు. అందరూ కూడా రైతులు, నాకు తెలిసి 99% మంది రైతులు ఈరోజు ప్రభుత్వానికి వడ్లమ్మాలని ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి అమ్ముతాం. ఎందుకంటే మాకు మొన్న ఎవరైతే గవర్నమెంట్ కంపెనీలో సన్న వడ్లు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చిన ఘనత మా ప్రజా ప్రభుత్వానికి. ఈరోజు రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీతో పాటు బోనస్ ఇచ్చిన ఘనత ఈరోజు మా ప్రజా ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూడా రికార్డు స్థాయిలో యాసంగిలో పంట పండింది. ముఖ్యంగా సన్న ఓట్లు. ఇప్పుడే నేను ఒక రైతును అడిగితే మీరు దొడ్డోట్లు వేసినట్టు అక్కడక్కడ ఏదో 1% దొడ్డోట్లు వేసారు, 99% మంది సన్న ఓట్లు వేసారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి అమ్ముతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినాం. నిన్ననే మా మంత్రి గారు కూడా మాట్లాడారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ చాలా స్పష్టంగా మీరు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి వడ్లు ప్రభుత్వానికి అమ్మిన 2 days లోపల మీ అకౌంట్లలో మద్దతు ధర వేస్తాం. తదనంతరం ఇమ్మీడియట్లీ బోనస్ పైసలు కూడా మీ అకౌంట్లలో వేస్తాము. అన్ని ఏర్పాట్లు చేసినాము. వాడి చెప్పే మాయమాటలు నమ్మకండి అని కూడా చెప్పడం జరిగింది. సో గతంలో లాస్ట్ వర్షాకాలం సీజన్లో మీరు మోసం చేసి మాయమాటలు చెప్తే కొందరు మిమ్మల్ని నమ్మి బయట అమ్ముకున్న వాళ్ళు తలా నోరు కొట్టుకుంటా ఉన్నారు. బోనస్ రాకపోయా మీ వల్ల అని చెప్పేసి. సో ఈసారి మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఏదో విమర్శ చేయాలంటే అది నిజంగా వాస్తవాలు ఉంటే విమర్శ చేయండి. కానీ ఏదో మాకు అవకాశం వచ్చింది, ఏదో పోయిన వాటికి వెళ్ళి పోతున్నాం కాబట్టి ఇట్లా ఒట్ల పోతే ఇక్కడ ఆగి ఏదో 4 మాటలు మాట్లాడితే కాదు. మాజీ ఎమ్మెల్యే గారు ఏదైనా తెలుసుకోండి. ఎన్ని కొనుగోలు కేంద్రాలలో నేను ప్రత్యక్షం పోయి పాల్గొని ఏర్పాటు చేసిన అవి మర్చిపోయి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తే పేపర్లో రాస్తారనుకుంటే బ్రహ్మ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంత రాత్రి అయినా కూడా ఈరోజు అస్నాపూర్లో మా అధికారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మా మహిళా తల్లులు ఇంత రాత్రి అయినా కూడా ఇక్కడ ఉండి ఇప్పుడే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ వెహికల్స్ వస్తా ఉన్నాయి, గనీ బ్యాగ్స్ వచ్చినాయి. సో అన్ని ఎక్కడికక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ముఖ్యంగా నేనే ప్రత్యక్షంగా డిఎంతోనా, డిఎస్ఓతోనా, కలెక్టర్తోనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ను మా రైతులకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాకు తెలుసు, రైతు బిడ్డగా రైతుల బాధలు ఏందో తెలిసిన వ్యక్తిగా నేను ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలో నాకు తెలుసు. కాబట్టి మీరేదో అవకాశం వచ్చింది కాదని విమర్శించడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.